హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నా బిడ్డ 2 గల్లగురిలలో మనీ అయితే సేవ్ చేసుకుంటుంది. మళ్ళీ నేను దీన్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చండి. నేను అది కూడా వీడియోలో నేను చూపిస్తాను. ఈ గల్లగురిని పలగొట్టాను కదా! ఈ పలగొట్టిన దాన్ని ఎలా అంటుపెట్టేసి మళ్ళీ రీయూజ్ చేయాలో కూడా చూపిస్తా. అలాగే నా బిడ్డ బాగానే పైసలు జమ చేసుకున్నది. తను చాలా రోజుల నుండి పైసలైతే జమ చేస్తుందండి. మొత్తానికైతే తను పాపం పలగొట్టేపిచ్చేసింది. నేను ఇంకొన్ని రోజులు ఉంచుకో అని చెప్తే, అందులో పైసలైతే పట్టట్లేదు కదా మమ్మీ! మీద నుంచి ఏస్తే తట్టుకున్నట్టుంది. అందుకే ఇంత కొంచెం అయితే వచ్చింది. కొంచెం ఏం కాదండి. 1600 ఉన్నాయి మొత్తం కూడా. అంటే చిల్లర మనీ కూడా పట్టేసి 1600 ఉన్నాయండి. అయితే తను ఇందులో ఉన్న కొంచెం మనీతో మమ్మీ నేను కొంచెం టెడ్డీ బేర్ కొనుక్కుంటా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతుంది. తను టెడ్డీ బేర్ కావాలని చెప్పేసి. మమ్మీ నాకు ఈ మనీతోనే టెడ్డీ బేర్ కొనియనంటే, సరే బేటా అని చెప్పి దీన్నైతే పలగొట్టడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ తను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కూడా మనీ అనేది సేవ్ చేసుకుంది. అందులో 800 వరకెళ్ళాయండి. ఇందులో మాత్రం 1600 అయితే వచ్చాయి. అయితే నా బిడ్డ ఏమంది ఫస్ట్ మమ్మీ గల్లగురి వలగొట్టేస్తున్నావు గదా! మళ్ళెప్పుడు కొనిస్తావు? లేకపోతే దీన్నే అంటుపెట్టడానికి రాదా? అని జెప్పేసి అడిగింది. ట్రై చేస్తా బేటా అని చెప్పిన. నిజంగానే పిల్లలనే దాంట్లో కంపల్సరీగా ఒక అర్థం అనేది ఉంటుందండి. నేనైతే అలా అనకపోతే దాన్ని పడేసేదాన్ని. నా బిడ్డ అయితే పైసలు లెక్క పెడుతుంది. ట్రై చేద్దాం బేటా అని చెప్పేసి చేశాను. ఎంత బాగా వచ్చిందంటే అసలు పలగొట్టాము అన్నట్టు లేకుండా కరెక్ట్‌గా వచ్చిందండి. ఇక్కడ ఒక చిన్న ముక్క ఇలా పెట్టేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. చూడండి పడి కూడా పడిపోవట్లేదు. అయితే దీన్ని నేనిప్పుడు ఏం చేశానంటే ప్లాస్టర్ ఉంటుంది కదా! ప్లాస్టర్‌ని చుట్టూరుగా చుట్టేసాను. అయితే మంచిగా అంటుకుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. సైడ్‌కలా పలగొట్టండి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా నేను మొత్తం గూడా ప్లాస్టరు ఒక రౌండ్ అనేది వేసేసాను. మొత్తం కూడా ఇట్లా రౌండ్ ఒకటే రౌండ్ వేసానండి. మరి ఎక్కువ గూడా వేయలేదు. మళ్ళీ దీన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.